హలో ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నేనేదో వ్లాగ్ షేర్ చేస్తున్నానండి. ఇప్పుడు మార్నింగ్ అయితే 6:00 అయిందండి. పైన క్లైమేట్ చూస్తున్నారా? ఎలా ఉందో? ఎంత చీకటిగా ఉంది. ఈవినింగ్ 6 లాగా ఉందన్నమాట. అక్కడ పార్క్‌లో వాటర్ అయితే వచ్చేసున్నది. ఎంత చీకటిగా ఉంది చూస్తున్నారా? తర్వాత ఈ చెట్టు అయితే పూసింది. లాస్ట్ వ్లాగ్‌లో చూపించాను కదా! ఇది 3 ఇయర్స్ తర్వాత మొగ్గ పెడుతుంది. చూడాలి ఎలా పూస్తుందో మీకు షేర్ చేస్తానన్నాను కదా! ఇదిగోటి చూపిస్తున్నాను. ఇలాగైతే పువ్వొచ్చిందన్నమాట. ఈ పువ్వు మనం దేవుడికి పెట్టేసుకుందాం. దీంతో పాటుగా శంఖం పువ్వులు కూడా ఇవి పూసాయి. ఇవి కూడా దేవుడికి పెట్టేసుకుందాం అన్నమాట. నేను నర్సరీ నుంచి తెచ్చి వేసానన్నమాట. ఇవి పువ్వులు పూస్తున్నాయి. ఎప్పుడూ ఇన్ని పూయవు. ఒక్కొక్కసారి 2, 3, 4 అలా పూస్తాయి. ఈరోజు కొంచెం పూసాయన్నమాట. ఎందుకంటే వర్షం పడితే మటుకు మనకి చెట్లుకి పువ్వులు బాగా వస్తాయండి. అందుకే ఈ టైంలోని కొమ్మలు ఉంటే కట్ చేయడాలు, లేదంటే నర్సరీ నుంచి తెచ్చేసుకోవడానికి బెస్ట్ టైం అంటారు. ఈ టైంలో మెయిన్ ఆషాఢం ఇలాంటి టైంలో వర్షాలు పడతాయి కదా! మంచిదని. తర్వాత బ్రేక్‌ఫాస్ట్‌కి అయితే ఇడ్లీ చేశాను. తర్వాత దాంతో చట్నీ అయితే టమాటా, ఉల్లిపాయ, తర్వాత ధనియాలు, జీలకర్ర అన్నీ యేసుకొని పచ్చడి చేశాను. తర్వాత ఇది వంకాయ కర్రీ లంచ్ కోసం అయితే వంకాయ కర్రీ చేశాను. వంకాయ, బంగాళదుంప, తర్వాత ఉల్లికాడలు అన్నీ యేసి వంకాయ కర్రీ అయితే చేశాను. తర్వాత రైస్, ఇంకా చారు అన్నీ పెట్టేసుకున్నాను అనమాట. అయితే మార్నింగ్ చేసి పిల్లలకి బాక్స్ అయితే కట్టేసానండి. నాకైతే టైం చాలలేదు షూట్ చేయడానికి. వర్షం ఒకటి పడ్డది, కరెంట్ ఒకటి పోయింది. చీకటిగా ఉంటది, షూట్ చేసినా కనిపించదు అని చెప్పి మరి షూట్ చేయలేదు. అయినా సింపుల్ రెసిపీస్ ఎంతని చూపిస్తానని చెప్పి మరి చూపించలేదు. రాగి జావ అయితే తాగేసాను. తర్వాత అయితే ఇది గోరింటాకు తెచ్చారన్నమాట మా వారు. ఆషాఢం కదా! ఈ టైంలో పెట్టుకుంటే హెల్త్‌కి చాలా మంచిది అంటారు కదండీ! మెయిన్ ఆషాఢం, శ్రావణం కంపల్సరీ అందరూ గోరింటాకు పెట్టుకుంటారు. చాలా మంచిది ఈ టైంలో. అందుకని చెప్పి గోరింటాకు పెట్టుకుందాం అని చెప్పి చెప్పాను తెమ్మని. అక్కడ మార్కెట్ నుంచి తెచ్చారు. మా ఇంట్లో చెట్టు ఉండేదండి. అది ఏమైందో చనిపోయిందన్నమాట. సరే అని చెప్పి ఇందులో ఒక చింతపండు వేస్తాను. చాలామంది దీనిలో నిమ్మకాయ, తర్వాత టీ డికాషన్, ఇంకా బక్క, కాస్ అంటారు. కిల్లీలో వేస్తారు. అవన్నీ వేసి గ్రైండ్ చేస్తారు కదా! నేనైతే సింపుల్‌గా చింతపండు వేసి గ్రైండ్ చేస్తానన్నమాట. నెక్స్ట్ అయితే ఇక్కడ నేను పెట్టుకుంటున్నాను. నేను ఎప్పుడు నార్మల్‌గా ఒక చందమామ చుట్టూ ఏంటి డాట్స్ లాగా అలాగా ఎప్పుడు పెట్టుకుండేదాన్ని. వేలుకి అది పెట్టి. మా పాప నాకన్నా బాగా డిజైన్స్ వేసుకుంటది. ఆకుది కూడా డిజైన్స్ వేసుకుంటది. జాగ్రత్తగా పుల్లతో అది పెట్టుకుంటది. అయితే దానికి చెప్పాను, నాన్న నాకు డిజైన్ ఎయ్యి అంటే, దానికి ఎగ్జామ్స్ అవుతున్నాయండి యాక్చువల్లీ. అయితే మమ్మీ నాకు అంతసేపు అవ్వదు మమ్మీ అంటే, సరే అని చెప్పి పోనీ పెన్‌తోనైనా వేసి అంటే అది పెన్‌తో డిజైన్ వేసింది. దాని మీద నేను పెట్టుకుంటున్నాను అనమాట డిజైన్. ఇలాగా సింపుల్ డిజైనేనండి. కొంచెం పువ్వులాగా వచ్చి అలా పెట్టుకున్నాను. తర్వాత గోరింటాకు చాలామంది వేలికి పెట్టుకోరు. అంటే నెయిల్స్ మీద షేడ్ ఉండిపోతదని. కానీ యాక్చువల్లీ గోరింటాకు అనేది వేలుకే పెట్టాలండి. ఎందుకంటే వేడి లాగుతదంటారు. అరిపాదాల్లోని వేడి ఎక్కువగా ఉంటది. అలాంటప్పుడు అరిపాదాల్లోని మనకి పెట్టుకున్నాం అనుకోండి, గోరింటాకు బాడీలో ఉన్న హీట్ అంతా బాగా లాగుతది. మెయిన్ హీట్ అది లాగడానికే, తర్వాత గోళ్ళు పుచ్చిపోకుండా ఉండడానికే గోరింటాకు ఎప్పుడు ఫ్యాషన్ కాదు, స్టైల్ కాదు. అది ఏంటంటే మనం సంవత్సరానికి ఒక్కసారి పెట్టుకున్న మన హెల్త్‌కి మంచిది. గోర్లు పుచ్చిపోయిన గోర్లు గానీ, తర్వాత ఎవరికైతే నెయిల్స్ బాగుండవో, పెరగవో అలాంటి వాళ్ళకి పనిచేస్తది. తర్వాత అరిపాదాల్లో పెట్టుకోవడం బట్టి వేడి కూడా లాగుతది. అందుకని పెట్టుకోమంటారు. అంతేనండి. ఇంకేం కాదు. చాలామంది గోల్డ్‌కి పెట్టరు. ఆ షేడ్ అలాగుండిపోతే దాని మీద నెయిల్ పాలిష్‌లు పెడితే అవ్వదు, షేడ్ మారిపోద్ది అని చెప్పి గోల్డ్‌కి పెట్టరు. నేను ఎప్పుడు గోల్డ్‌కి కంపల్సరీ పెడతానండి.
ఇలాగైతే డిజైన్ చేస్తున్నాను. అది అటెళ్ళిపోయింది. కెమెరా ఆన్ చేశాను కదా! కెమెరాలో పడుతుందనుకోని నేను కొంచెం అటు పెట్టేసుకుంటున్నాను అనమాట. అటు పాప కూడా పెట్టుకుంటుంది. అదేదో డిజైన్ వేసుకుంది. నేను ఇక్కడ పెట్టుకుంటున్నాను అనమాట. ఇలాగా సింపుల్ డిజైన్ ఇలా కొమ్మల్లాగా వేసుకొని పెట్టుకుంటున్నాను. చూస్తుండండి, నేను మళ్ళీ కలుస్తాను. ఇదిగోటి ఇలాగైతే పెట్టుకున్నానండి. ఇలాగా పువ్వు ఇలా కొమ్మల్లాగా అది పాప డిజైన్ ఏసింది. దాని ప్రకారం నేను పెట్టుకున్నాననమాట. తర్వాత వేళ్ళకి కూడా పెట్టుకున్నాను. అది కొంచెం పల్చనయింది. అందుకు కొంచెం వేళ్ళ మీద కారింది. తర్వాత మళ్ళీ అది నేను తుడిచాను. కొంచెం ఏదైనా రెడ్డిష్ అలాగ ఉండిపోద్ది కదా! ఇది పాప పెట్టుకుంది. దాని మట్టుకు అదే పెట్టుకుంది చూడండి. ఎంత పెట్టుకుందో డిజైన్ అయితే. తనకి తానే పెట్టుకుంది. తనకి చాలా ఇష్టం మాట ఇలాంటి డిజైన్స్ అది ఓపిక మీద. మెయిన్ ఆర్ట్స్ అవి ఏస్తది కదా! చూపిస్తుంటాను కదా! అది చేసేది. చాలా ఇష్టం ఆర్ట్స్ అది. ఇది నెక్స్ట్ డే ఇలాగైతే నా గోరింటాకు ఉన్నది. రెడ్‌గా అయితే పండింది. కొంచెం ఆయిలేసి రాసానమాట. ఆయిల్ రాయడం బట్టి ఏంటంటే మనకి ఎక్కువ సేపు ఉంటదంటారు. వెంటనే తడిలో పెట్టీయకుండా తీసి కొంచెం ఆయిల్ రాస్తే ఎక్కువ సేపు ఉంటదనమాట. ఇదైతే నా మెహందీ చూస్తున్నారా రెడ్‌గా అయితే పండింది. ఈసారి ఆషాఢంకైతే ఇలా పెట్టేసుకున్నాను. మళ్ళీ శ్రావణంలో ఒకసారి పెట్టేసుకుంటే ఈ ఇయర్‌కి అయిపోద్ది. అంతే. మీరు కూడా ఏంటి పెట్టుకున్నారా ఆషాఢంలో చెప్పండి. ఓకేనండి. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. బాయ్.